సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా SSMB 29. ఈ సినిమాకు సంబంధించి భారీ అప్డేట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమా గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ రోల్ లో అయితే నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి కొత్త స్ట్రాటజీని అయితే ఫాలో అవుతూ ఉన్నాడు. సాధారణంగా రాజమౌళి తన సినిమాలకు ముందు ప్రెస్ మీట్లు పెట్టి స్టోరీ గురించి, నటుల గురించి, సాంకేతిక వివరాల గురించి అయితే బయటికి చెబుతూ ఉంటాడు. కానీ ఈ సినిమా విషయంలో ఆయన పూర్తి సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్ ను పక్కన పెట్టి కొత్త స్ట్రాటజీని అయితే ఫాలో అవుతూ ఉన్నాడు. ఈ స్ట్రాటజీ ప్రకారం సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్స్ లేదా ప్రమోషన్స్ కంటెంట్ ను విడుదల చేయకుండా సినిమా మీద హైప్ పెంచాలని చూస్తూ ఉన్నాడు. మహేష్ బాబు లుక్ ను రహస్యంగా ఉంచడమే ఈ స్ట్రాటజీలో మెయిన్ పాయింట్. ఒడిశాలోని షూటింగ్ సెట్ నుంచి కొన్ని వీడియోలు, ఫోటోలు లీక్ అయినప్పటికీ అవి స్పష్టంగా లేకపోవడం వలన మహేష్ బాబు లుక్ గురించి పూర్తి వివరాలు అయితే బయటికి రాలేదు. కొందరు ఈ లీకులను సినిమా వాళ్ళే కావాలని, ఈ సినిమా మీద హైప్ పెంచాలని చేశారని కూడా భావిస్తూ ఉన్నారు. రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రమోషన్లు చేయకుండా సోషల్ మీడియాలో జరిగే చర్చలు, లీకుల ద్వారా సినిమాపై భారీ ఆసక్తిని అయితే పెంచేస్తూ ఉన్నాడు. సాధారణంగా గతంలో రాజమౌళి ఎప్పుడు కూడా ఇలా చేయలేదు. బాహుబలి మరియు RRR సినిమాలకు భారీ ప్రమోషన్లు అయితే నిర్వహించాడు రాజమౌళి. కానీ ఈ SSMB 29 సినిమా విషయంలో రహస్యంగా ఉంచడం ద్వారా అభిమానుల్లో భారీ హైప్ అయితే పెరిగిపోతుంది. సినిమా విడుదల టైంలో ఈ సినిమా మీద భారీ హైప్ ను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు రాజమౌళి. అలాగే ఇకపోతే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ కూడా జాయిన్ కాబోతున్నాడు. త్వరలోనే ఆయన సెట్స్ పై కూడా వెళ్ళబోతున్నాడు. ఈ SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ కి తమిళ స్టార్ హీరో విక్రమ్ అయితే జాయిన్ కాబోతున్నాడు. ఈ మేరకు ఆయనతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయిపోయాయట. గతంలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ గురించి మొదట భారీగా రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత అదే నిజమైంది. ఇప్పుడు విక్రమ్ విషయంలో కూడా ఇదే జరగబోతున్నట్లు ఇండస్ట్రీలో బాగా టాక్ వినిపిస్తోంది. మే నుండి జూన్ వరకు ఈ సినిమా షూటింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ కాబోతోంది. దీనికోసం హైదరాబాద్ లోనే ఒక భారీ సెట్ అయితే సిద్ధం చేశారు. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ఈ బిగ్ యాక్షన్ సీన్ అయితే తెరకెక్కించబోతున్నాడు. ఈ సీన్ నుంచి విక్రమ్ ఎంట్రీ అయితే ఉండబోతుందట. ఈ SSMB 29 సినిమాలో విక్రమ్ నటించబోతున్నట్లు గతంలో చాలా రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. అప్పుడు స్వయంగా విక్రమే ఇలా మాట్లాడాడు. రాజమౌళి, నేను రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం. రాజమౌళి దర్శకత్వంలో నా సినిమా తప్పకుండా ఉంటుంది. కానీ మహేష్ బాబు మూవీ గురించి మా మధ్య ప్రస్తుతానికి చర్చలు లేవని ఆయన అయితే చెప్పడం జరిగింది. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తనపై రూమర్స్ వచ్చినప్పుడు ఇలానే రియాక్ట్ అయ్యాడు. కొంతకాలానికి మహేష్ బాబు సినిమాలో తాను నటిస్తున్నానని అతనే ప్రకటించేశాడు. కాబట్టి విక్రమ్ విషయంలో కూడా ఇదే జరగబోతోందని ఫ్యాన్స్ అంతా భావిస్తూ ఉన్నారు. సో ఈ SSMB 29 సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.